హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మెంతి కారం చేయడం చూపిస్తానండి. ఎందుకంటే అందరూ అడుగుతున్నారనమాట. కామెంట్స్ పెడుతున్నారు అందరూను. మెంతి కారం ఎలా చేయాలండి అని అందరూ అడుగుతున్నారనమాట. వాళ్ళందరి కోరిక మేరకు నేను ఈరోజు మెంతి కారం ఎలా చేసుకోవాలనేది వివరంగా చేసి చూపిస్తాను మీకు. తప్పకుండా అలా చేసుకోండి. చాలా చాలా బాగుంటాయి వంటలు. పుల్లటి పప్పుల్లోకి బాగుంటుంది. అలాగే పులుసులు, ముక్కల పులుసు, పప్పు పులుసు ఇలాంటి వాటిలన్నిటికి కూడా చాలా బాగుంటుందనమాట. మెంతి కారం వేసుకుంటే ఎక్సలెంట్ అనమాట. రుచిగా ఉంటుంది. అయితే దాన్ని చేసుకునే విధానంలో చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. నిదానంగా చేసుకోవాలి. కొద్దిగా ఓపికతో చేసుకున్నారనుకోండి, చేసి పెట్టుకుంటే ఒక 15 రోజులైనా సరే అలా నిలవ ఉంటుందన్నమాట. ఎన్ని రోజులైనా నిలవ పెట్టుకోవచ్చు. కాకపోతే 15 రోజుల కంటే ఇంకా ఎక్కువ ఎందుకు, మనం మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటేనే ఫ్రెష్‌గా చేసుకుంటే బాగుంటుందన్నమాట. అలా నేను ఎప్పుడు చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. పచ్చడి చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఆ మెంతి కారం చేసుకొని పెట్టుకుంటే. అందుకని నేను 1 ఇయర్ అయిపోయిందండి చేశాను నేను. నా ఛానెల్‌లో ఉంటుంది వీడియో. తప్పకుండా అది కూడా ఒకసారి సెర్చ్ చేయండి మీరు. అయితే అందరూ రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ వీడియో నేను ఇవాళ చేయాలని అనుకుంటున్నాను. చేసి పోస్ట్ చేస్తాను. తప్పకుండా ఆ విధంగా చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా